యేసుక్రీస్తు వారు మానవుడిగా వచ్చి శరీరానికి వచ్చి ఆయన శరీరాన్ని సమర్పించాడు, అర్పించాడు సజీవ యాగముగా. మన జీవితాల్లో సమస్యలు వస్తున్నప్పుడు భయపడకూడదని, దేవునితో సమయాన్ని గడపాలనేటువంటి వాక్యం మనకు తెలియజేస్తా అనుకున్నారా. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం కూడా ఈ విధంగా చెబుతా ఉంది. లూక్ చాప్టర్ 22 వర్స్ 43. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించును, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించును. అప్పుడు పరలోకములో నుండి యొక్క దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెమట అంట రక్త బిందువులాగా పడుతూ ఉందంట నేల మీద.